అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సందర్భంగా చెప్పులు చూపించారు కాంగ్రెస్ నేత మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ శోభారాణి. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని గాంధీభవన్ నుంచి మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే మీడియా సమావేశంలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు గాజులు చీరలు చూపించినటువంటి అంశం మీద కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా పూర్తిగా స్పందించింది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశాన్ని మొదట తెరలేపింది ఎవరు అనేటువంటి ప్రాథమికమైనటువంటి ప్రశ్నను మీరే తెలుసుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా పార్టీ సీనియర్ నేత హనుమంతరావు ప్రశ్నించారు. పార్టీ తెలంగాణలో మొదట ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇతర పార్టీలు ఎవరు ఉండకుండా చేసేటువంటి ప్రయత్నం చేసిందే కేసీఆర్, కేటీఆర్లు కాబట్టి వారికే ఇవన్నీ వర్తిస్తాయి. ఒకరి నిజంగా ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి పాపం ఎవరు మొదలుపెట్టారో వారికే తగిలిందనేటువంటి అంశాన్ని హనుమంతరావు సూచించారు. అయితే కౌశిక్ చూపించినటువంటి చీర, గాజులకు సంబంధించినటువంటి అంశం మీద కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులంతా కూడా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. శోభారాణి మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి శోభారాణి ఏకంగా మహిళల్ని గౌరవించాల్సినటువంటి చోట మీరంతా ఇలాగే కించపరిస్తే ఖచ్చితంగా చెప్పుదెబ్బలు తప్పు అనేటువంటి అంశాన్ని కూడా ఆమె నేరుగా మీడియా సమావేశంలో గాంధీభవన్లో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలోనే శూని చూపించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. రెండు పార్టీల మధ్య పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం పెను దుమారం, అది మాటల తూటల వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసినటువంటి వ్యాఖ్యల మీద కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అయితే సీరియస్గానే స్పందించింది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశంలో మొదలుపెట్టిందే బీఆర్ఎస్, తిరిగి ఇప్పుడు అదే పెయిన్ ఆ పార్టీకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చారు. ఓవరాల్గా పార్టీ ఫిరాయింపులపై రెండు పార్టీల మధ్య మాటలు తూటలు రేగుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. అటువైపు నుంచి వచ్చినటువంటి విమర్శలకి ప్రతిదాడిగా మహిళా కాంగ్రెస్ నేతలంతా కూడా ఎదురుదాడికి దిగారు. హనుమంతరావు లాంటి నేత అసలు ఈ సమస్య ఉత్పన్నం అవడానికి కారణమైనటువంటి పార్టీకే ఇవన్నీ వర్తిస్తాయి అనేటువంటి కామెంట్ని కూడా ఆయన చేశారు. రైట్, థ్యాంక్ యూ చారి.